జాతర వాతావరణంలో ఇంటి పట్టాల పంపిణీ చేస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లాలో 1429 మందికి శాశ్వత ఇంటి పట్టాలు మంజూరు చేయించడం ఎంతో గర్వకారణమని మంత్రి చెప్పారు. రెండో విడతలో భగత్ సింగ్ కాలనీకి చెందిన 134 మందికి పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద గిరిజన కాలనీకి చెందిన 88 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు అందజేసినట్లు కూడా తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందుల్లో ఉన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్కి మాట ఇచ్చామో ఆ మాట తప్పకుండా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. పార్కులు తీసుకుంటే 47 పార్కులు ఉంటే 40 పార్కులు పూర్తి చేసేసాం. నెల్లూరు సిటీలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వాటర్ ఫ్లో అయింది. దాన్ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. అలా సిల్లు తీయించిన అధికారులను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న సండే మార్కెట్ రోడ్ కేవలం అది 1 వీక్లో అధికారులు కంప్లీట్ చేయించారు. దాన్ని కూడా వాళ్ళు నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్య టిట్కో హౌసెస్, అదేవిధంగా 1 సెంట్ ఇచ్చిన గత ప్రభుత్వం చిల్లు కూడా పూర్తి చేయకుండా వదిలేసింది. దాని మీద కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తున్నాం. త్వరలో దాని మీద కూడా డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. టిట్కో హౌస్ అయితే టేకప్ చేశారు, వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా జూన్ ఎండింగ్ లోపల ఇచ్చేటట్టుగా ప్రణాళిక రచించాం. ఖజానా ఖాళీ అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందుల్లో ఉన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్కి మాట ఇచ్చామో ఆ మాట తప్పకుండా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. పార్కులు తీసుకుంటే 47 పార్కులు ఉంటే 40 పార్కులు పూర్తి చేసేసాం. నెల్లూరు సిటీలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వాటర్ ఫ్లో అయింది. దాన్ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. అలా సిల్లు తీయించిన అధికారులను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న సండే మార్కెట్ రోడ్ కేవలం అది 1 వీక్లో అధికారులు కంప్లీట్ చేయించారు. దాన్ని కూడా వాళ్ళు నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్య టిట్కో హౌసెస్, అదేవిధంగా 1 సెంట్ ఇచ్చిన గత ప్రభుత్వం చిల్లు కూడా పూర్తి చేయకుండా వదిలేసింది. దాని మీద కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తున్నాం. త్వరలో దాని మీద కూడా డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. టిట్కో హౌస్ అయితే టేకప్ చేశారు, వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా జూన్ ఎండింగ్ లోపల ఇచ్చేటట్టుగా ప్రణాళిక రచించాం. ఖజానా ఖాళీ అయినా